హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. సో వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో టుడే వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్తూ వస్తున్నాను. కంపేర్ టు ఇండియన్ మార్కెట్తో పోలిస్తే ఫోరెక్స్ మార్కెట్లో కూడా బెస్ట్ స్ట్రాటజీలు ఉన్నాయి అనేసి మన దగ్గర. ఆ బెస్ట్ స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీ అప్లై చేసి ఇంతకుముందు ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసాం. ఇంకా చేస్తూ వస్తున్నాం. అదే స్ట్రాటజీని కంటిన్యూస్గా ఈ రోజు కూడా చూపించదలుచుకున్నాం. ఈ పిక్లో వచ్చేసి దానికి సంబంధించింది. కాకపోతే ఈరోజు కొంచెం ఆప్షనల్గా చూపిస్తాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కన్నా మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా ఈరోజు మార్నింగ్ వచ్చేసి మార్నింగ్ సెషన్లో నేను ఏం చేశానంటే బై సైడ్ మూమెంట్ ఉంటుంది అనుకున్నాను. కాకపోతే ఏంటంటే 11:47కి ఎక్స్పెక్ట్ చేశాను. కానీ వచ్చేసి మూమెంటం లేదనేసి మళ్ళీ 12:35కి వచ్చేసి కాస్త ఎగ్జిట్ చేసేయాలి అనేసి క్లియర్గా నేను మెన్షన్ చేశాను. ఓకేనా, క్లియర్గా మెన్షన్ చేశాను. మళ్ళీ నేను ఎంత టైం వెయిట్ చేశాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా 1:30కి అంటే లండన్ సెషన్ స్టార్ట్ అయినాక మనం వచ్చేసి సెల్ సైడ్ ఖచ్చితంగా మొమెంటం వస్తుంది అనేసి నేను అప్డేట్ అనుకున్నాను. సో దానికి రిలేటెడ్గా ఒక పొజిషన్ కూడా నేను అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మన స్టాప్ లాస్ అని చూస్తే కన్నా జస్ట్ 4 పాయింట్స్ మన స్టాప్ లాస్. అంటే ఒక స్టాండర్డ్ లాట్ కన్నా మీరు కన్నా పొజిషన్ తీసుకుంటే కన్నా మీకు $400 $400 మీరు రిస్క్లో పెట్టుకునేట అనమాట. జస్ట్ $400 మీకు ఇక్కడ రిస్క్ అనమాట. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఎంత మూమెంట్ వచ్చింది అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కన్నా సో కంటిన్యూస్గా 213కి వచ్చేసి 15 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. కానీ మెయిన్ స్ట్రాటజీలో చూపిస్తున్నాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు 40 ఇక్కడ చూడండి ఎక్కడ వచ్చింది 4071లో వచ్చేసి మన బ్రేక్అవుట్ స్ట్రాటజీ అనమాట. అది లండన్ స్టేషన్లో 4071లో వచ్చేసి నేను సెల్ చేయండి అంటే డౌన్కి వస్తుంది మార్కెట్ అన్నాను. అనుకున్న విధంగానే డౌన్కి వచ్చింది. సో 4071 నుంచి లండన్ సెషన్స్తో పాటు న్యూయార్క్ సెషన్ కూడా వచ్చేసి కంటిన్యూషన్ అయింది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, న్యూయార్క్ సెషన్లో కూడా మళ్ళీ ఫాల్ కనబడింది. అంటే అప్రాక్సిమేట్లీ 4071 నుంచి అంటే 4021 అంటే అప్రాక్సిమేట్లీ 50 పాయింట్స్ దాకా మొమెంటం అనేది ఇక్కడ మనం క్యాప్చర్ చేయడం జరిగింది. సో 50 పాయింట్స్ గాను ఒక స్టాండర్డ్ లాట్కి వచ్చేసి మనకు వచ్చేసి $5,000 ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే, $5,000 ప్రాఫిట్ వచ్చినట్టు. అదే మన రిస్క్ పీరియడ్ అంతా జస్ట్ $4. అంటే మనకు స్టాప్ లాస్ ఎంత ఇక్కడ $400. సో అబ్జర్వ్ చేయొచ్చు. సో మీకు ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో అందులో నుంచి ఒక్క స్ట్రాటజీ ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. నేను ఎందుకు ఇది మీకు చెప్తున్నానంటే సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈ జిందగీలో ఉండారండి. అంటే స్ట్రాటజీలు మేము కోర్సులు ఇస్తాం, మేము మంచి కోర్సులు ఇస్తాము అనేసి వాళ్ళ దగ్గర మీరు సైన్ అప్ అయిన తర్వాత కోర్స్ ఫీజు పే చేసిన తర్వాత మీకు నచ్చకపోతే 10 days కానీ 30 days కానీ కోర్సు అంటారు. సో నచ్చకపోతే దాని తర్వాత ఫెయిల్యూర్ అయ్యేది మీరే. సో నేను ఏదైతే మీకు కోర్స్ చెప్పాలనుకుంటున్నానో సేమ్ కోర్స్ పైన వచ్చేసి అదే స్ట్రాటజీ అప్లై చేసి మీకు డెమో కింద ఈ కాల్స్ కన్నా జనరేట్ చేసి చూపిస్తే మీకు నచ్చితే, ఈ స్ట్రాటజీ బాగుందని మీకు నచ్చితే ఆ రోజు మీరు కోర్స్ జాయిన్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఇంకా చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే సెకండ్కి ప్రియారిటీ కింద ఇక్కడ వచ్చేసి టాప్ బ్రోకర్స్ వాళ్ళలోనే మంచి డిపాజిట్ అండ్ విత్డ్రాల్కి సంబంధించి మంచి సపోర్ట్ ఇచ్చే టాప్ బ్రోకర్స్ వచ్చేసి నేను ఇక్కడ చేశాను అనమాట. సో ఒకటి ఇక్కడ చూస్తే దాంట్లో 1 మల్టీ బ్యాంక్, 2 మార్కెట్స్ ఫర్ యూ, 3 ఎక్స్నెస్, 4 డిరైవ్. ఎక్సలెంట్. మీరు ఎంత డిపాజిట్ చేసినా సేమ్ టైం అంతే విత్డ్రాలు వాళ్ళు ఇవ్వగలుగుతారండి. సో అలాంటి మంచి బ్రోకర్స్ నేను ఇచ్చాను. ఇంకా వచ్చేసి ఫ్రీగానే ఫోరెక్స్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ మీకు తెలుసుకోవాలనుకుంటే కన్నా ఫోరెక్స్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్. సో ఇక్కడ మీకు కొన్ని వీడియోస్ కూడా వచ్చాయనమాట. అసలు ఫోరెక్స్ అంటే ఏంటి, అడ్వాంటేజ్ ఆఫ్ ఫోరెక్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ఏమేమి ఉంటాయి, హౌ ద ఫోరెక్స్ మార్కెట్ వర్క్స్, డిఫరెంట్ ట్రేడింగ్ సెషన్స్లో మూమెంట్ అంటే లండన్ సెషన్ కానీ న్యూయార్క్ సెషన్ కానీ ఆసియన్ సెషన్లు కానీ దాని బిహేవియర్ ఎలా ఉంటుంది ఎట్లా. సో ఒక MT5 అకౌంట్కి లైవ్ అకౌంట్లో ట్రేడ్ ఎలా చేయాలి, అలాగని ఒక లైవ్ ట్రేడింగ్ ఒక సంబంధించిన శాంపుల్ ఎగ్జాంపుల్ ఒక లైవ్ ట్రేడింగ్ సెషన్లో ఇక్కడ మై లైవ్ ట్రేడింగ్ ఫస్ట్ ఎర్న్ ద మనీ దాని పేద ట్రైనింగ్ ఫీజ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట, విత్ రియల్టీ ఎగ్జాంపుల్ తీసుకుంటూ. సో మీకు ఇంట్రెస్ట్ ఉందనేటికంటే ఇవి వీడియోస్ చూసుకుంటూ అబ్జర్వ్ చేయండి, మన స్ట్రాటజీని అబ్జర్వ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉందనేటికంటే నా కోర్స్ జాయిన్ అవుతారు. ఎవ్రీ వీక్ వచ్చేసి Monday to Friday కోర్స్ అనేది స్టార్ట్ చేస్తాను. 5 days సెషన్ అండి. ఎక్సలెంట్గా వర్కౌట్ అయితే 3 స్ట్రాటజీలు మన దగ్గర ఉండే. అందులో ఒక స్ట్రాటజీ మీకు రియాలిటీకి ఈ రోజు కూడా చూపించాను. ఇదే స్ట్రాటజీ మీద పాస్ట్ 10 days నుంచి వచ్చేసి ఒక స్ట్రాటజీ అప్లై చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు సెల్ సైడ్ కూడా వచ్చింది మూమెంట్. సో అప్రాక్సిమేట్లీ మన స్టాప్ లాస్ ఎంత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 4 పాయింట్స్. కానీ మూమెంట్ ఎంత వచ్చింది 50 పాయింట్స్ అంటే $5,000 దాకా మనకు ప్రాఫిట్ వచ్చింది అనమాట. సో ఆ రిలేటెడ్గా మనం స్ట్రాటజీ అప్లై చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. స్ట్రాటజీలు బాగున్నాయన్నా, కాల్స్ బాగున్నాయన్నా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయండి, మీ రిలేటివ్స్కి రెఫర్ చేయండి. ఛానల్ గ్రో కావడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.